కోడిని తీసుకోవడానికైతే పోతానా అంటే ఎస్ కోడిని పట్టుకో. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా కదా పలుగుతుందా అని పుష్కన కింద మళ్ళీ పైన ఆండ్రుడి. హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే సండే. మేమైతే ఇంట్లో మైసవ తల్లి దేవుని చేస్తారా. మేము లేచుడే 8:30కి లేచినాం. మా బిడ్డను ఇప్పుడే లేపినాం. మేమైతే ఇప్పుడు మా మేడం ఆల్రెడీ రెడీ అయింది, ఫ్రెష్ అప్ అయింది. మా బిడ్డ నేనైతే కోడిని తీసుకోవడానికి అయితే పోతానా. కిందనే మొక్కాలే. ఇక మా అమ్మ కూడా మొత్తం ఆల్రెడీ మా అన్ని రెడీ చేసి దేవుని అయితే అన్ని రెడీ చేసి పెట్టి మా బిడ్డనైతే పండుకున్న దాన్ని అయితే నిద్రమత్తులో ఉన్నది. లేపనైతే లేపినాం. పొద్దున అసలు నిన్న రాత్రి మాకే అదేంటిదే సాతగానే వాస్తవానికి అయితే జ్వరం వచ్చినట్టే ఉన్నది అందరికి. ఇక పరిస్థితి అయితే ఎట్లయినా మొక్కలు కానీ ఇప్పుడు టైం 9 అవుతుంది. పోయి చికెన్ సెంటర్ కాడికి పోయి ఆ కొబ్బరికాయ అవన్నీ తీసుకొని వారి దిగకురా. స్మైల్ అవ్వా. ఇక స్టైల్ జడ వేసినావు కదరా, తోపు ఉన్నది స్టైల్ జడ తెలుసా. ఇక బోళ్ళు అయితే అన్ని అడిగేసినాం సాత కాకుండా. కానీ ఇక ఏం చేసి చూడు, కొబ్బరికాయ అక్కడ ఉన్నది. నిమ్మకాయ ఎన్ని తీయమన్నా అత్తమ్మ? ఒకటి చాలన్నదా? ఒకటి మంచిది. కొబ్బరికాయ అయితే పట్టుకొట్టేసుకో. ఇంకేమున్నది ఇవాళ కూర? ఏందో ఏమో చికెన్. అట్లాగా కూర అనేసరికి ఏ టైం అవుతుంది? ఇప్పుడే టైం వచ్చే టైం అవుతుంది. రైట్. వావ్. నిమ్మకాయను కోడిగుడ్డు అక్కడ కోడిగుడ్డు అత్తమ్మకు ఉన్నది. పా కొబ్బరికాయ పట్టుకుంటారు. స్మైల్ దారా కొబ్బరికాయ పట్టుకుందాం పోదాం. అత్తాను మా బిడ్డ మొక్కుతాయి. పారా కమన్ రావా. ఇక సంచేతం పట్టుకోపోతాయి. ఎందుకని మంచి కోడికైనా దేనికైనా యూజ్ అయ్యడానికి కోసం ఇట్లా దాబా పోయా నడేసి పారా. నేను బండితాళం పట్టుకుని వస్తా. బండితాళమే మర్చిపోయాను నేను. చూడు అది చేసి ఇది చేసి బాబా లైట్ బంద్ చేసి వస్తా. బండితాళం కొబ్బరికాయ ఇంకా జేజ కొట్టలే కదా. సరే కొట్టినాక మరి మొక్కని తోముతావు అని చెప్పు. మరి పా అయ్యో ముగ్గైతే రెడీ. నేనే పన్నా. సరేదా కోడిని తీసుకోదామా? ఇక కోడిని పట్టుకోరు ఇట్లా. ఇయో కోడిని పట్టుకోవు. ఎందుకు ఈ బొమ్మలన్నీ ఎందుకు ఎత్తాను చికెన్ సెంటర్ కాడ చెప్పవు. దా ఎక్కువ మరి. కోడి ఎత్తారండి. బా తీసే మొక్కం తోముతుందా? అబ్బాయి క్రాక్ వచ్చింది కదా, పలుగుతుందా అని పుష్కన. దాదాపుగా పడది ఇదైతే. దేవుంది అయితే ఇక్కడ వేయాలి. మా అమ్మ ఆల్రెడీ ముగ్గేసింది, రెడీ ఉన్నది. ఇవన్నీ తీసి పక్క పెడదాం. ఇవన్నీ తీసేయాలి పక్క. ఓకే ఇది తీయన్న అమ్మాయి పేద. ఇది పలగకుంటే మంచిగా ఉండేది. మొత్తం వర్షం పడి ఇట్లా జారింది ఇది. ఇక మా వాళ్ళు అయితే మెల్లగా రెడీ అవుతారు. ఇక చేసుకొని రావాలి. ఇక కొన్ని అయితే పట్టుకోతా. మా వాళ్ళు అయితే రెడీ ఉన్నారా. కోడి ఎందుకు పట్టుకో. కోడిని అయితే పైకి తీసుకుపోయి కోసుకోవాలి. మా బిడ్డను మా మేడ ఆల్రెడీ కొబ్బరికాయ ఇది అయిపోయింది. అది చేసి అమ్ముతున్నావా? మొక్కేసాయి. 2 చేతులు దండ పెట్టి
మొత్తం బిల్డింగ్ పైకి తీసుకొని కోడిని కోసుకొని రా కింద మళ్ళీ పైన మా మేడం ఆల్రెడీ పోతాను, మా బిడ్డ రమ్మంటే రాదట. అదేంటి మా అమ్మ దుకాణంకి పోయి కొంచెం కొత్తిమీర ఉనకొస్తా అంటే ఆ కొత్తిమీర పోయేటప్పుడు ఏదో ఒక వస్తువు వేసేస్తుంది, కొనుక్కొని తింటుంది ఖచ్చితంగా. ఇక కింద కొయ్య రాదు, ఇక మీదైతే కొంచెం కంఫర్ట్గా టకటక కోసేసుకొని కూర అండు వేసుకుంటే అయిపోయి. ఇది మొట్టు కూడా ఉన్నది, రెడీ మొట్టు. ఇక మొట్టు ఇక్కడనే పెట్టేసుకున్నా, ఇది ఇన్నే పెట్టేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే వేసేసుకుంటా. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తా. వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత అది దాని పని నాదే నడుతుంది. ఇక కోడ్ అయితే కర్రీ చేసుకున్నాడు, అదే పని అవుతుంది. మా మేడం అయితే ఏం చేస్తుంది, అలా బౌల్ చదువుతానా, ఈ బౌల్ అయితే చదివేసుకున్నాక ఇప్పుడు నువ్వేమి ఇస్తాను, చాయ్ పెడతానా? కొంచెం చాయ్ ఉన్నది, అది వేడి చేసేసుకుంటే కథ తాగినాక నేను కోని కోసేస్తా, నువ్వు బట్టలు వేసేస్తా అలా ఫస్ట్ వాషింగ్ మిషన్లో. 10:10 అవుతుంది, ఇప్పుడే బట్టలు వేసేసుకున్నా ఇంకో 2-3 గంటలలో అది కంప్లీట్ అయిపోతుంది. ఆ కోని కోసేసరికి ఎట్లా 1/2 అవర్కి ఎక్కువనే అవుతుంది, ఎందుకంటే మెల్లమెల్లగా కోసుకునేసరికి అదే టైం అయిపోతుంది. మా బిడ్డను మా అమ్మ దుకాణంలోకి వెళ్ళరు ఏమైనా కొనుక్కోవడానికి. సరే ఇప్పుడు కొత్తిమీర కానీ అత్తమ్మ పోయింది, కానీ అక్కడ ఏదైనా తినేది కొనుక్కుంటానే అత్తమ్మ అట్లా మొత్తానికి అయితే కోని కోస్తే బాగా టైం పడుతుంది అని చెప్పి మొత్తాన్ని చాయ్ తాగేట వేయండి అనుకో, అదే టైం అయిపోతుంది. ఇక చికెన్ అయితే కోసుడు అయింది ఆల్రెడీ, కోడిని ఇక కూర అయితే అనుడే. ఇక 2-3 సార్లు అడిగిన ఇప్పటికి మనం కోసేసాక అప్పుడే ఇప్పుడు పోతాం కాబట్టి ఇక ఇప్పుడైతే కోసిన చికెన్ని మళ్ళీ ఇంకోసారి కడుక్కొని పోవుడయ్యా. రైస్ కంప్లీట్ అయిపోయింది. ఈ కొంచెమే రైస్ పెట్టుకున్నాం, మళ్ళీ నిన్నటిది కొంచెం ఉండే, నైట్లో కొంచెం అది ఉండే, కొబ్బరికి అయితే తీసుకొచ్చినా. ఈ కొత్తిమీర అయితే కోసేయాలి. మనకు నేను కోసుడే గంట సేపు కోసిన, నాదే లేట్ అయింది కానీ నీదైతే లేటే కాలేదు. ఏది చికెనా? నేనైతే గంట సేపు కోసేసిన, నాకేమో మెల్లమెల్ల కోసేసరికి అయితే లేట్ అయిపోయింది. కొత్తిమీర అయితే ఒక్కటే చేసుకుంటే ఇక అయిపోతాయి కంప్లీట్ రైస్. రైట్ అయిపోయినట్టే. స్మైల్ గా నువ్వు వద్దు పోకు, అదే లేదు తొందరగా. సాక్స్లు అయితే విండేసినాం మొత్తం, అవి వాషింగ్ మిషన్ లేలే వాసన వస్తుంది అని చెప్పి ఇక షూకి ఎండ రాలే, మళ్ళీ ఒకసారి ఎండ. ఓకే, ఇంకెంతసేపు ఉన్నదో, ఇంకా 40 నిమిషాలు ఉన్నది. వచ్చిందా సగం దూరం? ఓకే, డోర్ వేసి అగో మా వాడు ఇంకా తాళం వేయలే. రడ్డ లేట్గా లేచినావు, తొందర వా తాళం చేసే. అన్నీ రెడీ పెట్టేసుకున్నాం. ఇక మా బిడ్డకైతే తాళం పోసినాం. ఏమైందా స్మైల్, ఇక రెడీ అయినావా? ఆ గోడకు ఎందుకు ఇస్తాను రా, ఏం తీసుకురాలే? అయ్యో వాటర్ బాటిల్ పెట్టలే, దా చెప్పావు. అన్న తింటావా? కూర కోసినంతసేపు ఏమనిపించలే కానీ కోసిన తర్వాత ఆకలి అవుతుంది. ఇక మళ్ళీ మా బిడ్డ ఆల్రెడీ అన్ని ముంగడ తీసుకొచ్చి పెట్టేసరికి ఇక బాగా ఆకలి అవుతుంది. మా బిడ్డ తినవంటే అన్నం తినదట. స్మైలీ కూర వేసుకుంటే తింటావా చెప్పావు? సరే, ఇక బాగా వైట్ రైస్ చికెన్. ఓకే, మెల్లగా మరి కాలుతుంది. లివర్, అది లివర్ తింటావా? ఏంటిది? అన్ని ఏం చికెన్ అయితే సూపర్ ఉన్నది. మనం దేవుడు చేసింది కాబట్టి 17 minutes ఇంకా 17 minutes ఉందా? అమ్మో బాగానే మినిట్స్ ఉన్నాయి. సరే కింది పోయి తొందరగా వరకు స్మైలీ. ఇక నానమ్మది చికెన్ కోడి. ఓకే, చెప్పులు వేసుకో, చెప్పులు కిందనే ఉన్నాయి. పావా అవి మళ్ళీ రాంగ్ వేసుకోవచ్చు, ఏం కదా. అద్దు పోయి రాపో, కింది పోయి ఆడుకోండి రాపో. సరే నువ్వు అవే. ఇక బట్టలు అయితే వేసుడు అయిపోయింది. 2 గంటలకు ఎక్కువ అయింది బట్టలు అనేసరికి కదా. పిన్ను పెట్టినా పెట్టేసిన పా అన్నాడు. స్మైల్ గారు ఏం చేస్తాను, అర్రే